ఢిల్లీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ ఇండియా గేట్. ఇవాళ మనం ఈ ఇండియా గేట్ ని విజిట్ చేయబోతున్నాము. నేను మార్నింగ్ 7కే ఇక్కడికి వచ్చాను, అందుకే ఇంకా లైటింగ్ సరిగా లేదు. ఎదురుగా కనిపించేదే రాష్ట్రపతి భవన్. ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి ఎలాంటి ఎంట్రీ ఫీ ఉండదు. మనం ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు అనమాట. డే నైట్ 24 అవర్స్ ఓపెన్ లోనే ఉంటుంది. అన్ని వీడియోస్ లాగా ఈ వీడియోని కూడా మాక్సిమం అన్ని యాంగిల్స్ లో మీకు చూపిస్తాను. రెండు సైడ్లు మనకి ఇక్కడ రెడ్ కలర్ బ్రిక్స్ లాగా కనిపించే దాంట్లో అండర్వే పాత్స్ ఉంటాయన్నమాట. దాంట్లో నుంచి వెళ్లాల్సి ఉంటుంది. నేను ఎర్లీ మార్నింగే ఇక్కడికి రావటం వల్ల క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. మార్నింగ్ 11 దాటిందంటే మాత్రం ఇక్కడ అసలు చాలా హెవీ క్రౌడ్ వస్తుంది. బయట నుండి వచ్చే టూరిస్టులతో పాటు లోకల్ పీపుల్ కూడా చాలా మంది ఈ ప్లేస్ ని విజిట్ చేస్తుంటారు. మనం ఇండియా గేట్ దగ్గరికి వచ్చేసాము. లైటింగ్ బ్యాక్ సైడ్ ఉండటం వల్ల ఫ్రంట్ వ్యూ సరిగా కనిపించట్లేదు. అందుకే మనం ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి ఆ వ్యూని ఎంజాయ్ చేద్దాము. ఈ ఇండియా గేట్ ని యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నిదర్శనంగా నిర్మించారు. 1914 నుండి 1918 వరకు జరిగిన వరల్డ్ వార్ 1లో దాదాపు 80,000 ఇండియన్ ఆర్మీ వీరమరణం పొందారు. 1919 లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన వార్ లో కూడా దాదాపు 10,000 మంది ఇండియన్ ఆర్మీ వీరమరణం పొందారు. వారి జ్ఞాపకార్థమే 1921 లో ఈ కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేశారు. 1931 లో ఈ కన్స్ట్రక్షన్ ఫినిష్ అయింది. ఈ కన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేయడానికి 10 years టైం పట్టింది. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. పైన ఇండియా అని ఉంది కదా, దాని కింద ఈ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. గేట్ దగ్గరికి అయితే మనల్ని వెళ్ళనివ్వరు. మనం ఈ ఫెన్సింగ్ బయట నుంచే చూడాల్సి ఉంటుంది. ఇది వరకు అమర్జ్యోతి ఇక్కడే ఉండేదన్నమాట. ఇప్పుడైతే దీని బ్యాక్ సైడ్ కి షిఫ్ట్ చేశారు. ఈ ఇండియా గేట్ దగ్గర చాలా మూవీ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఢిల్లీలో జరిగే చాలా నిరసనలు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. ఇది సైడ్ వ్యూ. సైడ్ కి చాలా వరకు స్టోన్స్ పైన అమర్ జవాన్ల పేర్లు మొలచబడ్డాయి. ఈ ఇండియా గేట్ పైన 13,313 నేమ్స్ ని కార్వ్ చేశారంట. ఇందులో 12,357 నేమ్స్ ఇండియన్ ఆర్మీవే. మిగిలిన కొంతమందివి బ్రిటిష్ ఆర్మీ. అప్పట్లో ఇండియాని బ్రిటిషర్స్ రూల్ చేసేవాళ్ళు. వాళ్ళే ఈ ఇండియా గేట్ ని నిర్మించారు. ఇక్కడ మీరు స్టోన్స్ మీద గమనించవచ్చు, కొన్ని పేర్లు, వారు వీరమరణం పొందిన టైము అన్ని మెన్షన్ చేశారు. పక్కనే ఈ అందమైన ఫౌంటైన్ కూడా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, వాటర్ కనిపిస్తే ఇలాంటి షాట్ తప్పకుండా తీస్తానని. అన్ని ప్లేసెస్ లో వాటర్ ఉండవు, సో వాటర్ ఉన్నప్పుడు మాత్రం నేను ఈ షాట్ మిస్ అవ్వను. మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఈ ఇండియా గేట్ హైట్ వచ్చేసి 133 feet. దీని భరత్పూర్ లోని రెడ్ స్టోన్ తో నిర్మించారు. ఈ ఇండియా గేట్ ను కూడా యమునా నది తీరంలో నిర్మించారు. ఈ టోటల్ ఏరియా సైజ్ వచ్చేసి 75 acres. ఈ ఇండియా గేట్ బ్యాక్ సైడ్ కి వస్తే మనం ఇక్కడ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూని చూడొచ్చు. దీన్ని 2022 September 8న ఇనాగ్రేట్ చేశారు. తను ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నట్టుగా ఈ విగ్రహాన్ని మొలిచారు. ఇక్కడ కూడా దగ్గరికి వెళ్ళడానికి లేదనమాట. నేను మాక్సిమం డీటెయిల్స్ చూపించడానికి ట్రై చేస్తున్నాను, కానీ బ్యాక్ లైటింగ్ వల్ల ఏం కనిపించట్లేదు. దీని బ్యాక్ సైడే నేషనల్ వార్ మెమోరియల్ ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇందాక మీకు చెప్పినట్లు ఇండియా గేట్ లోపల ఉన్న అమర్జ్యోతిని ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట. ఈ ప్లేస్ నంతా రీసెంట్ గా డెవలప్ చేశారు. ఇదే అమర్ జవాన్ జ్యోతి. 365 days వెలుగుతూనే ఉంటుంది. ఈ వార్ మెమోరియల్ చుట్టూ వాల్స్ పైన ఇలాంటి అద్భుతమైన పెయింటింగ్స్ లాగా మొలిచారు. ఇవన్నీ మన సైనికులు యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన సన్నివేశాలు. ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కి అన్నిటికీ సంబంధించిన ఫోటోలు ఇక్కడ ఉంటాయి. చాలా చాలా అద్భుతంగా మొలిచారు. బయట ఇలా బ్రిక్స్ లాగా కనిపించే వాటిపైన కూడా వీర జవాన్ల పేర్లను మొలిచారు. ఈవినింగ్ టైంలో అయితే పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా ఈ ప్లేస్కి వచ్చి టైంని స్పెండ్ చేయొచ్చు. ఇంత పెద్ద ప్లేస్ని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దీన్ని విజిట్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. 1 hour లోపే మనం అంత ప్లేస్ని విజిట్ చేయొచ్చు. మీరు ఢిల్లీ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ ప్లేస్ పక్కనే మనకు బోటింగ్ ఉంటుంది. అది ఆఫ్టర్నూన్ 2 నుంచి 9 వరకు ఉంటుంది. అలాగే 7 PM to 9 PM లైట్ షో కూడా ఉంటుంది. నేను మార్నింగే వచ్చాను కాబట్టి లైట్ షోని చూడలేకపోయాను. ఈ ఇండియా గేట్ గురించి అయితే మాక్సిమం డీటెయిల్స్ అలాగే విజువల్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని టూరిజం రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.